బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మాస శివరాత్రి మన సనాతన ధర్మంలో 3 రకాల ఆరాధనలు ఉన్నాయి. మహావిష్ణువుని పూజించేటువంటి ఆరాధన ఒకటైతే, శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని శక్తికి సంబంధించినటువంటి ఆరాధనలు 2 అయితే, ఈశ్వరారాధన శివారాధన మూడో ఆరాధనగా ఈ 3 విధమైనటువంటి ఆరాధనలు సనాతన ధర్మంలో చెప్పబడింది. అయితే శివ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ అని శాస్త్రం. ఇదే కాకుండా విష్ణుమూర్తిని సూర్యోదయానికి పూర్వమే ప్రాతకాల సమయంలో, ఉదయ సమయంలో పూజించడం ఉత్తమం అని శాస్త్రాలు తెలియజేశాయి. ఈశ్వరుణ్ణి సాయంకాల సమయంలో, రాత్రి సమయంలో పూజించడం ఉత్తమం అని తెలియజేశాయి. అయితే విష్ణుమూర్తినైనా, శివాలయమైనా, విష్ణు ఆలయమైనా మీకు కుదిరినటువంటి సమయంలో దర్శించుకోవడం, పూజించుకోవడంలో ఎలాంటి దోషము లేదు. కానీ ఇలా ప్రత్యేకంగా ఉదయం విష్ణుమూర్తిని, సాయంత్రం ఈశ్వరుని, రాత్రి ఈశ్వరుని కనుక పూజించినట్లయితే దాని ఫలితం కొంచెం అధికంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది తప్ప, మీకు అలా కుదరని పక్షంలో మీకు నచ్చిన సమయంలో పూజ చేసుకోవడంలో దోషం లేదని మాత్రం సూచిస్తున్నాను. అయితే ఈ శివారాధన రాత్రి సమయంలో చేసేటువంటి దానికి మనకి పురాణ ప్రకారం కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. మనకి శివరాత్రి చాలా విశేషమైనది. శివరాత్రులు మనకి 5 రకాలైనటువంటి శివరాత్రులు ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి నిత్య శివరాత్రి, అంటే ప్రతిరోజు రాత్రి సమయంలో ఈశ్వరారాధన చేస్తే దాన్ని నిత్య శివరాత్రి అని చెప్పారు. ఇంకా రెండోది పక్ష శివరాత్రి. మనకి ప్రతి మాసంలో శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉన్నప్పుడు, ప్రతి మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో లేదా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజు కనుక, అంటే 14వ రోజు కనుక రాత్రి సమయంలో ఈశ్వరారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అని శాస్త్రం చెప్పింది. ఇక మూడోది మాస శివరాత్రి, అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా. ఇంకా 4వది మహాశివరాత్రి, అంటే ప్రతి సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏ రోజైతే శివుడు లింగోద్భవ కాలం, లింగ రూపంలో ఉద్భవించాడు అని శాస్త్రాలు తెలియజేశాయో దాన్ని మహాశివరాత్రిగా చెప్పబడింది. ఇదే కాకుండా మనకి యోగ శివరాత్రి అని, యోగులు ఆధ్యాత్మిక నిర్గుణ సాధనలో ఈశ్వరుని దర్శించుకుంటే దాన్ని యోగ శివరాత్రి అని తెలియజేశారు. ఈ రకంగా మనకి 5 శివరాత్రుల గురించి చెప్పడం జరిగింది. ఈ 5 ఈరోజు మనం మాస శివరాత్రి యొక్క ప్రాధాన్యత చూద్దాం. ప్రతినిత్యం శివారాధన చేయలేనటువంటి వారికి కనీసం ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజు కనుక మాస శివరాత్రిని కనుక ఆచరించినట్లయితే, అందులోనూ అర్ధరాత్రి సమయంలో, సాయంత్రకాల సమయంలో, ప్రదోషకాల సమయంలో ఆ రకంగా ఆ రోజు కనుక ఈశ్వరారాధన, శివుడికి అభిషేకాలు వంటివి చేసుకుని శివరాత్రికి చేసేటువంటి పూజా విధానంలో చేసుకోవడం, నమక జమక రుద్రాలు చదువుకోవడం, రుద్రాభిషేకం వంటివి కనుక ఆచరించుకున్నట్లయితే వారికి మాస శివరాత్రి చేసిన ఫలితం లభిస్తుందని, ఆ మాస శివరాత్రి రోజు చేసిన శివారాధనల వలన, ఈశ్వర అనుగ్రహం వల్ల వారికి ధన కనక వస్తు వాహనాదులు సిద్ధిస్తాయని, వారికి ఎటువంటి వాటికి లోటు ఉండదని శాస్త్రాలు తెలియజేశాయి. ఎవరికైనా ధనపరమైనటువంటి సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే, ఆ సమస్యల నుండి త్వరగా బయటపడి ముందుకు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుని కనుక పూజించినట్లయితే, విశేషించి మాస శివరాత్రిలో కనుక ఈశ్వరుని ఆరాధించినటువంటి వారికి తక్షణమే వారి యొక్క సమస్యలు దూరం అవుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈశ్వరుడు వరాలని త్వరగా ఇస్తాడని, ఇటువంటి పరీక్షలు పెట్టకుండా వరాలు ఇచ్చి తర్వాత పరీక్షించేటువంటి గుణం ఈశ్వరుడికి ఉందని, విష్ణుమూర్తి ముందు పరీక్షించి తర్వాత వరాలను ఇచ్చేటువంటి గుణం ఉందని మనకి పురాణాల ద్వారా చెప్పబడింది. అందువల్ల మాస శివరాత్రి రోజు కనుక ఎవరైతే ఈ రకంగా శివారాధన వంటివి చేస్తారో వారికి ఈశ్వర అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.